ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టు సంచలన తీర్పు అండి. రాష్ట్రం అంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏ విషయం ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వీరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఇప్పుడు ఏపీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఎవరైనా కనుక ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ వారికి భారీగా ఫైన్లు అయితే వేస్తున్నారు. సో ఇందులో మద్యం సేవించి వాహనం నడపడం కావచ్చు, అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు, ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా రెడ్ సిగ్నల్ జంపింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడం వంటి ఉల్లంఘనలు చేసిన వారికి ఇలాంటి రాజు లేకుండా సో ఇక వ్యవహరిస్తున్న తీరు అయితే ఉంది. అయితే ఇందులో షాకింగ్ ఘటన అయితే వచ్చిందనమాట హైకోర్టులోకి సంబంధించి. సో ఏం చెప్తున్నారు ఏంటంటే హైకోర్టులో సో ముఖ్యంగా ఈ కేసులు అనేది నమోదు చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ అధిక మొత్తంలో జరిమానాలు విధించడం సాధారణంగా మారింది. సో ఇక 2 చక్రాల వాహనాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాహనదారులు భారంగా మారి ప్రజలు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే పేద మధ్య తరగతి వారే ఎక్కువగా ఇలాంటివి క్యారీ చేస్తారు. మనం ఏదైతే 2 చక్రాల వాహనాలు కలిగి ఉంటారో సో ఇందులో వచ్చేసి నేపథ్యంలో ఒక ఉద్యోగికి అనుకోని సంఘటన జరిగిందనమాట. సో ఎలా అంటే హైకోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగిందనమాట. హైకోర్టు సంబంధం ఏం చెప్తున్నారు ఏంటంటే, హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి రాఘవేంద్రాచారి ఇటీవల హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సో తనకు ఏదైతే ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు 1200 రూపాయలు జరిమానా వేశారని చెప్పేసి, చాలా విరుద్ధం అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఎందుకంటే వాహన చట్టం ప్రకారం నేరానికి ఎంత అంటే 100 రూపాయల నుంచి 300 వరకు మాత్రమే జరిమానా విధించాలి. కానీ 1200 రూపాయలు జరిమానా విధించడం ఏంటని చెప్పేసి అన్యాయం అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని తరపున న్యాయవాది విజయ్ గోపాల్ మాట్లాడుతూ, వాహనాల పైన ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారిని బ్యాన్ని రేకెత్తించి ఉద్దేశంతో అధిక మొత్తంలో చలాన్లు వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపైన దృష్టి లేకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి అధికారులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అయితే వ్యాఖ్యలకు సంబంధించి వాహనదారుల్లో చర్చనీయాంశమైంది. కేసును పరిశీలించినటువంటి హైకోర్టు ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇక ట్రాఫిక్ పోలీసులు చట్టం నిర్దేశించిన పరిమితిని మించి జరిమానాలు ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పేసి ట్రాఫిక్ పోలీసును హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేశారనమాట. సో చేస్తున్నారనే వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ హోంశాఖకు ప్రభుత్వ న్యాయవాదికి 1 వారం గడువు కూడా విధించడం జరిగింది. సో కోర్టు జోక్యంతో ప్రజలు న్యాయం లభించిందని చెప్పేసి, సో ఎందుకంటే ముఖ్యంగా చాలా వరకు అయితే మనకు దీనివల్ల ఎక్కువగా ఫైన్లు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇలాంటివి ముఖ్యంగా చేయరని చెప్పేసి ఉద్దేశంతో తాము ఇలా ఎక్కువ ఫైన్లు వేస్తుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అంత ఉండకూడదని చెప్పేసి, సో నిపుణుల అంచనా ప్రకారం ఈ కేసు తీర్పు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ట్రాఫిక్ జరిమానా అమలు విధానం పైన ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఎంత దోస్తే అంత డబ్బులు అనేది ట్రాఫిక్ రూల్స్ అంటే అందులో చట్టం ప్రకారం ఎంత అయితే ఉందో అంతే విధించాలనే విధంగా మొత్తానికైతే జరిమానాలు పరిమితి అమల్లోనే పారదర్శక వాహనదారులకు హక్కు వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. వాహనదారులు భారంగా తగ్గించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే హైకోర్టు కీలక ఆదేశాలు 1 వారం గడువు ఇవ్వడంతో సో కొత్త విధానం, కొత్త మార్పులు, ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట నిపుణుల అంచనా ప్రకారం.